చూడండి, 2 దశాబ్దాలుగా భారతదేశం ఎంతో కష్టపడి నిర్మించుకుంటున్న ఒక వ్యూహాత్మక కల ఇప్పుడు అమెరికా తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో ప్రమాదంలో పడిపోయింది. ఇరాన్లోని చబహార్ పోర్టుపై మనకున్న ప్రణాళికలన్నింటికీ ఇది నిజంగా ఒక పెద్ద ఎదురుదెబ్బ. అసలు ఈ క్లిష్టమైన భౌగోళిక రాజకీయ కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే: భారతదేశ చబహార్ కల చెదిరిపోనుందా? ఈ మొత్తం జియోపొలిటికల్ డ్రామాలో అసలేం జరుగుతోంది? పదండి, లోతుగా పరిశీలిద్దాం. ఇది అసలు విషయం. బ్రేకింగ్ న్యూస్ ఇదే. సింపుల్గా చెప్పాలంటే 2018లో అమెరికా మనకో స్పెషల్ పర్మిషన్ ఇచ్చిందన్నమాట. ఇరాన్పై వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టుకున్నా మనల్ని మాత్రం చబహార్ పోర్ట్ పనిని నిస్సంకోచంగా చేసుకోమన్నారు. కానీ ఇప్పుడేమో ఆ ఇచ్చిన మాటను, ఆ వెసులుబాటును వెనక్కి తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా మన ఫారిన్ పాలసీకి ఒక పెద్ద దెబ్బే, డౌటే లేదు. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? దీని వెనకున్న కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. అమెరికా తీరే కొంచెం విచిత్రంగా ఉంటుంది. చూడండి, పబ్లిక్గా అయితే మన దేశాన్ని, మన నాయకత్వాన్ని భలే పొగిడేస్తారు, గొప్ప దేశం అంటారు. కానీ యాక్షన్లోకి వచ్చేసరికి మన ప్రయోజనాలకు దెబ్బ తగిలేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇదో రకమైన ప్యాటర్న్లా కనిపిస్తోంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా గురి డైరెక్ట్గా ఇండియా మీద కాదు. వాళ్ల అసలు టార్గెట్ ఇరాన్. ఇరాన్ను దెబ్బతీయాలనే వాళ్ల పెద్ద వ్యూహంలో మనం అనుకోకుండా మధ్యలో ఇరుక్కుపోయాం. పెద్దవాళ్ల పోట్లాటలో మన ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నమాట. సరే, ఇంతకీ ఈ చబహార్ పోర్ట్ మనకెందుకంత ఇంపార్టెంట్? మన వ్యూహాత్మక ప్లాన్స్లో దాని స్థానమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మనకున్న అతిపెద్ద భౌగోళిక సమస్య ఇదే. మనకి ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియా దేశాలు లేదా రష్యాకి వెళ్లాలంటే డైరెక్ట్గా రోడ్డు మార్గం లేదు. ఎందుకంటే మధ్యలో పాకిస్తాన్ అడ్డుగా ఉంది. వాళ్లు మనకు దారి ఇవ్వడానికి ఎప్పుడూ ఒప్పుకోరు. అందుకే ఈ పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్గా వచ్చింది చబహార్ పోర్ట్. దీనివల్ల మనం పాకిస్తాన్ని పూర్తిగా బైపాస్ చేసేయొచ్చు. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా, రష్యాతో నేరుగా వ్యాపారం చేసుకోవచ్చు. ఫ్లైట్స్లో పంపలేని పెద్ద పెద్ద సరుకుల్ని కూడా ఈజీగా ఎగుమతి చేయొచ్చు. అన్నిటికంగా ముఖ్యంగా ఆ స్ట్రాటజిక్ లొకేషన్లో మనకంటూ ఒక పట్టు దొరుకుతుంది. ఈ ప్రాజెక్ట్ కదేమి ఈరోజు మొదలైంది కాదు. దీని వెనుక దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణముంది. ఎన్నో ఎత్తుపల్లాలు, మలుపులు ఉన్నాయి. ఆ జర్నీని ఒక్కసారి చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, 2003లో వాజ్పేయి గారి టైంలోనే దీనికి బీజం పడింది. కానీ ఆ తర్వాత ఇరాన్పై ఆంక్షలతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. మళ్లీ 2015లో ఇరాన్తో న్యూక్లియర్ డీల్ జరిగాక ప్రాజెక్టుకు ప్రాణమొచ్చింది. 2017 కల్లా మనం చబహార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు గోధుమలు కూడా పంపాం. 2018లో అమెరికా మినహాయింపు ఇవ్వడంతో అబ్బా, ఇక మన కల నెరవేరినట్టే అని అందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు కథ మళ్లీ మొదటికొచ్చింది. కరెక్ట్గా చెప్పాలంటే 2003 నుంచి మనం కంటున్న కల నిజమవుతోంది అనుకుంటున్న టైంలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇన్నేళ్ల కష్టం, పెట్టుబడులు, దౌత్యం అంతా ఇప్పుడు ఒక్కసారిగా గందరగోళంలో పడింది. మరి ఈ నిర్ణయం వెనుక అమెరికా అసలు ప్లాన్ ఏంటి, వాళ్ల స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు కాస్త లోతుగా విశ్లేషిద్దాం. అమెరికా ఫారిన్ పాలసీని మనం ఈ ప్రాంతంలో 3 భాగాలుగా చూడొచ్చు. 1, ఇరాన్ను ఆర్థికంగా, రాజకీయంగా ఒంటరిని చేయడం. 2, వాళ్ల క్లోజ్ ఫ్రెండ్ ఇజ్రాయిల్ భద్రతను కాపాడటం. ఇక 3ది, ఈ 2 పనుల కోసం పాకిస్తాన్ను ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్గా వాడుకోవడం. ఇప్పుడు వాళ్ళు చబహార్ మినహాయింపును తీసేయడం కూడా ఈ పెద్ద ప్లాన్లో ఒక భాగమే. ఇక్కడ ఒక పెద్ద స్ట్రాటజిక్ గేమ్ నడుస్తుందన్నమాట. ఒకవైపు మన చబహార్తో నడిచే నార్త్ సౌత్ కారిడార్ ఉంది. దీనికి పోటీగా అమెరికా IMEC అనే మరో కారిడార్ను ప్రమోట్ చేస్తోంది. దాని స్పెషాలిటీ ఏంటంటే అందులో ఇరాన్ లేదు. సో చబహార్ను దెబ్బతీయడం ద్వారా అమెరికా తనకి నచ్చిన రూట్కు లైన్ క్లియర్ చేస్తోంది. ఈ మొత్తం స్కెచ్లో పాకిస్తాన్ రోల్ మళ్లీ కీలకంగా మారుతోంది. సౌదీ అరేబియాతో వాళ్లు కొత్తగా డిఫెన్స్ డీల్స్ చేసుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రామ్ ఎయిర్బేస్పై అమెరికా మళ్లీ కన్నేసింది. అంటే ఫ్యూచర్లో ఇరాన్పై ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే అమెరికాకు పాకిస్తాన్ సపోర్ట్ చాలా అవసరం. సరే, ఇన్ని పరిణామాల తరువాత ఇప్పుడు మన ముందున్న దారేంటి, మనం ఎదుర్కోబోయే సవాళ్లేంటి ఒక్కసారి చూద్దాం. ప్రస్తుతానికైతే మన చాబహార్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ మొత్తం గందరగోళంలో పడింది. ఆలోచించండి,
అమెరికా ఆంక్షలు పెడుతుందనే భయంతో ఏ కంపెనీ ఇప్పుడు అక్కడ పనిచేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తుంది? ఇది నిజంగా పెద్ద ప్రశ్న. ఇదే ఇప్పుడు ఇండియా ముందున్న అతి పెద్ద ఛాలెంజ్. ఒకవైపు అమెరికాతో మన ఫ్రెండ్షిప్ని కాపాడుకోవాలి, మరోవైపు చబహార్ లాంటి మన దేశానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్లాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే అసలైన దౌత్య పరీక్ష. ఫైనల్గా ఈ విశ్లేషణ మన ముందొక కీలకమైన ప్రశ్నను ఉంచుతుంది. అమెరికా కావాలనే మన చేతిలోంచి చబహార్ను లాగేసుకుందా, లేకపోతే ఇరాన్ని టార్గెట్ చేసే వాళ్ల పెద్ద ప్లాన్లో మనం అనుకోకుండా నష్టపోయామా? దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.